హాయ్ అండి, అందరు డిన్నర్ చేశారా? మరి ఈరోజు నైట్ డిన్నర్ కూడా ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ బిర్యానీ. మరి సండే రోజు మనం ఎలాగో నాన్ వెజ్ చేస్తాం కదా, చికెన్, మటన్, ఫిష్, ఎగ్, కనీసం ఎగ్ అయినా చేస్తాం, అదే లేదంటే పన్నీర్ అయినా చేస్తాం. మొత్తానికి అయితే ఏదో ఒకటి అయితే చేస్తాము, లేదంటే వెజ్ ఏదో ఒకటి. కానీ సండే మరి నాన్ వెజ్ చేసిటాం కదా ఎలాగో, మరి నైట్ మళ్ళీ వంట చేయాల్సిన పని ఉండదు, అది అందరికి తెలిసిందే. మహా అంటే రైస్ తక్కువ పడితే రైస్ వండుకోవడమో, లేదంటే రొట్టె చేసుకోవడమో, లేదంటే చపాతీ చేసుకోవడమో ఇలా అయితే చేస్తాము. ఒకవేళ బిర్యానీ చేసామనుకోండి, బిర్యానీ నైట్ దాకా ఉంటుంది, అంతే కదా, ఇది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే నాన్ వెజ్ చేసిన రోజు ఎక్స్ట్రా వంట పని ఉండదు, మహా అంటే మార్నింగ్ కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మరి నేనైతే గుత్తి వంకాయ చేసినా సరే, నాన్ వెజ్ చేసినా సరే నైట్ వంట చేసే పని అస్సలు ఉండదు. ఒకవేళ గుత్తి వంకాయ చేసాను అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జొన్న రొట్టె అయినా సరే, అలాగే చపాతీ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక వస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తుంది. ఇంకా వాటితో పాటు ఆఫ్టర్నూన్ లంచ్కి వంకాయతో పాటు పెరుగు అలా యాడ్ చేసుకుంటాము. నైట్ కూడా మళ్ళీ గుత్తి వంకాయలకి నైట్ కూడా రొట్టె అలా చేస్తాము. అలాగే నాన్ వెజ్ చేసినప్పుడు కూడా అంతే అండి, సేమ్. ఆఫ్టర్నూన్ చేసింటాం కాబట్టి ఒకవేళ బిర్యానీ అయితే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదులేండి. ఒకవేళ ఓన్లీ నాన్ వెజ్ చేస్తామనుకోండి, బిర్యానీ కాకుండా, అప్పుడు నైట్ మహా అంటే కొద్దిగా రైస్ తక్కువ పడితే రైస్ వండుకుంటాము, లేదా రొట్టె అలా చేసుకుంటాము, అంతే కదా. మనకందరికి తెలిసిన విషయాలే, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి తెలుసు అనమాట ఇలాంటివి, అంతే కదా, నిజమే కదండి. మరి నేనైతే ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ అయితే చేశాను, మరి తింటూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే బిర్యానీలో ఇలా అడుగున క్రంచీగా అయిపోయింటుంది చికెన్, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతమంది ఇలా క్రంచీగా అయిన చికెన్ తిన్నారు? మనకు బిర్యానీ బ్యాక్ సైడు ఇలా క్రంచీగా అయిపోయి ఉంటుంది, కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటుంది అనమాట, భలే టేస్ట్ ఉంటుంది. ఎక్కువ తినలేండి నేను చికెను, నాకు ఫిష్ బాగా ఇష్టం. చూడండి కనిపిస్తుందా, పీస్ కూడా చాలా బాగుంది, కాల్చిన కోడి అంట. నేను ఈరోజు బిర్యానీకి ఇలా ఇదే వేసాను అనమాట. కానీ భలే చేస్తానండి నేనైతే బిర్యానీ. నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ బిర్యానీ బాగా చేస్తాను. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే బిర్యానీ బాగా చేస్తాను అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలాగో రైతా ఆఫ్టర్నూన్ చేశాను కదా, ఇంకా పిల్లలంతా తినేశారు, ఇంకా కొద్దిగా మిగిలింది నేను ఇంకా పెట్టుకున్నాను అనమాట తినడానికి. నెక్స్ట్ వచ్చేసి మా కోసము మా మమ్మీ చూడండి ఎగ్ బిర్యానీ చేసింది. ఎంతైనా తల్లే కదండి, తను నాన్ వెజ్ తినరు అనమాట. మమ్మీ వాళ్ళు కూడా మాకు ఇంటికి పక్కలోనే ఉంటారు, పక్కలో ఉంటే పక్కలో కాదు, కొద్దిగా ఒక 15 మినిట్స్ అలా అనమాట బై వాక్. మమ్మీ అయితే నా కోసం మళ్ళీ ఎగ్ బిర్యానీ చేసింది. తల్లి ప్రేమ కదండి, మమ్మీ నాన్ వెజ్ తినదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటని చూపిస్తాను, చూసారు కదా, ఎంతో టేస్టీగా బాస్మతి రైస్తో పన్నీర్ బిర్యానీ. ఇది వచ్చేసి చెల్లి పన్నీర్ బిర్యానీ చేసిందనమాట. పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఈ రెండు అమ్మ అయితే నా కోసం పంపించేసింది. చాలా టేస్ట్ ఉంటుందండి పన్నీర్ బిర్యానీ కూడా, ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్ ఇలా పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ తినరు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నాన్ వెజ్ తినని వాళ్ళు మాత్రం ఇలా పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అయితే చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిగా. ఎందుకంటే చికెన్ బిర్యానీ అలాంటివి అయితే కొద్దిగా స్పైసెస్గా అనిపిస్తాయి మనకు, ఇవి కొద్దిగా చప్పగానే ఉంటాయి ఎంత చేసుకున్నా కూడా, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మరి అమ్మ అయితే నా కోసము పన్నీర్ బిర్యానీ, మరి నేను చేసిన చికెన్ బిర్యానీ, అలాగే ఎగ్ బిర్యానీ మరి కానిద్దామా డిన్నరు. ఇప్పుడు ఎంత తినగలుగుతాను అనేది చూడాలి. ఇంకా బాబు కూడా ఇష్టం అనమాట. నేనైతే పన్నీర్ రైస్ కొద్దిగానే వేసుకుంటాను, వాడికి పన్నీర్ బిర్యానీ చాలా ఇష్టము. వాడి కోసం నేను పన్నీరు చేస్తుంటా అప్పుడప్పుడు. చాలా వీడియోస్లో చెప్పాను మా బాబుకి పన్నీర్ ఇష్టం అనేసి. మరి సండే స్పెషల్ మీరేం చేశారు? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.